ధన్వంతరి వాళ్ళ మనీ స్టార్ట్ చేసాము. తర్వాత మనకి కాన్ఫ్లోర్కి బదులుగా కాన్ఫ్లోర్ వస్తుంది కదా సార్, దీని రూట్స్ ఉంటాయి, దాని రూట్స్ నుంచి తయారు చేస్తారు. ఆరో రూట్స్ ఇస్తారు. ఇప్పుడు మాకు కొత్త టెక్నిక్ ఏం నేర్పించాలి అంటే, ఇప్పుడు ఈ అందరికి ఇంత క్రౌడ్లో చెప్పినా అది రిసీవ్ చేసుకుంటారో లేదో అనే ఉద్దేశంతో మేము సపరేట్గా వీడియోస్, అంటే అడవి వంగ మొక్కకి ఒక టమాటా మొక్క గ్రాఫ్టింగ్ చేస్తే అది చీడపీడల నుంచి ఎక్కువ తట్టుకొని ఈల్డ్ ఇస్తుంది. సో ఇలాంటి టెక్నిక్ని పరిచయం చేయాలని చెప్పి ఇప్పుడు ఒక వీడియో చేయాలి. వంగ మొక్కకి ఆయుష్ పెంచండి. టమాటా మొక్కకు వచ్చేసరికి 3 నెలలు, దాని 5 రోజుల్లో అయిపోతుంది. అదే వంగ మొక్క గ్రాఫ్టెడ్ చేసుకున్నట్లయితే 1 సంవత్సరం మొత్తం కాపించింది. అంటే ఏరు వ్యవస్థ వంగతో బలంగా ఉంటుంది. అంటే మనకు అడవి వంగ లేని పక్షంలో మామూలు వంగ, అడవి వంగ ఉంది కనుక అడవి వంగ చేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది. మనం 2 కావాలనుకున్నా 2 వస్తాయి, వంగ టమాటా 2 వస్తాయి. మనకు వద్దనుకుంటే వంగ ఇగురును కట్ చేసుకున్నట్లయితే టమాటా వచ్చింది. సంవత్సరం ఉంటుంది. సంవత్సరం మొత్తం మనం అయిపోయిన తర్వాత మళ్ళీ కనుక మనం గ్రాఫ్టెడ్ చేసిన కంగులు ఉంచేసి మిగతాది మొత్తం కట్ చేసి కూల్ చేసేసి మళ్ళీ సరిపోయిన ఎరువులు, పురుగులు, ఇది రసాయనాలు లేకుండా అన్ని రకాల పోషకాలు మిక్స్ చేసి మనకి ఇచ్చుకున్నట్టయితే ఆ మొక్క మళ్ళీ గ్రోత్ అవుతుంది. మనం పత్తి దాకా నాటవలసి ఉంటుంది. వంగ చెట్టు 3 నుంచి 4 సంవత్సరాలు పండించుకోవచ్చు. అలా మా ఇంట్లో ఈ టైప్ లేదు కానీ వంగ అయితే ఉందండి. థ్యాంక్ యూ సార్. వేరు వేరుగా ఉంది.